హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పనస పండుని ఎలా కోసుకొని తినాలో ఈ వీడియోలో చూద్దాం రండి. మా ఫ్రెండ్‌కి ఒకడికి చెట్టు ఎక్కిస్తున్నాను. కిందైతే పళ్ళేం లేవు. పైనైతే ఒక పండు ఉందని చెప్పాడు. సో, దాన్ని జాగ్రత్తగా కిందకి దించి ఎలా కోసుకొని తినాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జాగ్రత్తగా ఎందుకు దించుతున్నామంటే చాలా పైనుందది. అక్కడి నుంచి కిందకి పడితే అంత పెద్ద పండు పగిలిపోద్ది. మామూలుగా పనస పళ్ళులో 3 టైప్స్ ఉంటాయి. వాటి పేర్లేంటో ఈ వీడియోలో చెప్తాను మీకు. మొత్తానికి పనసపండు కిందకి దిగింది జాగ్రత్తగా, సేఫ్‌గా. వెయిట్ కొంచెం గట్టిగానే ఉంది. పండా కాదా అని చెక్ చేసాం. పండే. ఇప్పుడైతే పండును కోస్తున్నాం. వీడేంటి చేతితోనే పీకేస్తున్నాడు అని చూస్తున్నారా? అదేననమాట కిటుకు. మీకు చెప్పాను కదా పనసపళ్ళులో 3 టైప్స్ ఉంటాయని. అందులో ఇది బూరదనమాట. మామూలుగా అయితే ఖర్జూరం అనే టైపు పనస చెట్లని ఎక్కువ పెంచుతారు. వాటిని చేతితో తీయలేము, కత్తితోనే కోసుకొని తినాలి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఖర్జూరంది. పనసపండు టేస్ట్ని చాలామంది ఇష్టపడతారు. అందుకే ఇక్కడ కూడాను చాలామంది గెస్ట్లు వచ్చారనమాట ఈ పనసపండుని టేస్ట్ చేయడానికి. ఇద్దరం కష్టపడుతున్నాం అంటే రీజన్ ఏంటంటే ఈ పనసపండు ఇంకా బాగా పండలేదు. బాగా పండితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి ఇద్దరం ట్రై చేయాల్సి వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా అయితే పనసపండు రైనీ సీజన్ స్టార్టింగ్లో, వేసవి ఎండింగ్లో ఎక్కువ పళ్ళు దొరుకుతాయి అన్నమాట. మా సైడ్ అయితే ఇది వేసవి కాలం పంట, సీజనల్ ఫ్రూట్ అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. టేస్ట్ అయితే మేము కూడా చేసాము, చాలా బాగుంది. ఈ 3 టైప్స్ అన్నని చెప్పాను కదా, అందులో ఇంకొకటి కూడా ఉంది కర్పూరం అని. ఈ రెండింటికి మిడ్ వెర్షన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.